రాత్రి నుంచి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి బిల్లులు ప్రక్రియ వేగంగా కదులుతుంది. నిన్న అర్ధరాత్రి వరకు బిల్లులన్నీ ఈక్విబేర్స్ వ్యవస్థలోకి చేరాయి. వాటికి బ్యాచ్ నెంబర్లు అలర్ట్ చేయడం పూర్తయింది. ఈ ప్రక్రియ ఉదయం ప్రారంభమై జీతాలు మరియు పెన్షన్లు జమ చేయడం జరుగుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్లయితే ఈరోజు ఉదయం 50% పైగా జీతాలు ఉద్యోగుల ఖాతాలోకి జమ అయ్యాయి. బ్యాచ్ నెంబర్లు పొందిన వారికి ఇప్పటికీ సంఖ్య రూపంలో వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే పెన్షన్లు జమ ప్రక్రియ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు 30% నుండి 40% వరకు పెన్షన్లు ఖాతాలోకి జమ అయ్యాయి. మిగిలిన పెన్షన్లు కూడా సాయంత్రం లోపు లేదా రేపు ఉదయం పూర్తి స్థాయిలో చెల్లించే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన ఇంకొన్ని బిల్లులు ఈక్విబేర్ వ్యవస్థలో కొనసాగుతున్నాయి. ఇవి సాయంత్రం వరకు బ్యాచ్ నెంబర్లను పొందుతాయి. అలాగే రాత్రి లేదా రేపు ఉదయానికల్లా జమ అవుతాయని అంచనా. ఈరోజు సాయంత్రం నాటికి జీతాలు సుమారు 60% వరకు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంటుంది. పెన్షన్లు సుమారు 40% వరకు ఖాతాలో చేరే అవకాశం ఉంటుంది. అలాగే రేపు మధ్యాహ్నానికి జీతాలు పెన్షన్లు 100% పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగులు మీ ట్రెజరీ లేదా సంబంధిత విభాగం ద్వారా బ్యాచ్ నెంబర్ల సమాచారాన్ని పొందవచ్చు. బ్యాచ్ నెంబర్లు ఒకసారి అలర్ట్ అయిన తర్వాత చెల్లింపులు త్వరగా ఖాతాలోకి చేరుతాయి. జమ ప్రక్రియలో బ్యాచ్ నెంబర్లను అలర్ట్ చేసిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో బిల్లు ప్రక్రియ పూర్తవుతుంది. బ్యాంకుల చెల్లింపు వ్యవస్థల ప్రకారంగా జమ క్రమం అనుసరించబడుతుంది. అలాగే ఎవరైనా జమ పొందకపోతే సమస్యలుంటే సంబంధిత ట్రెజరీ కార్యాలయం లేదా బ్యాంక్ శాఖ ద్వారా వివరాలు తెలుసుకోవాలి. ఈ నెలలో జీతాలు పెన్షన్లు చెల్లింపు ప్రక్రియ సాంకేతిక ప్రమాణికతతో వేగంగా జరుగుతుంది. మిగిలిన చెల్లింపులు రేపటిలోగా పూర్తవుతాయని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఉద్యోగులు అలాగే పెన్షనర్లు సమయానికి బిల్లులు పూర్తవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగాలని అందరూ ఆశిస్తున్నారు.